ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తాజాగా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవల పోలవరం వెళ్లి చంద్రబాబు పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇవాళ తొలిసారిగా సెక్రటేరియట్ కు వెళ్లారు. తన క్యాబిన్ ను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనాత్మకమైన ఆ ఎన్డీఏ కూటమిలో జనసేన నేత పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. సచివాలయానికి చేరుకోబోయే నేపథ్యంలో దారి పొడవునా కూడా ఆ అమరావతి రైతులు గాని, అలాగే జన సైనికులు గాని, అలాగే గుంటూరు కృష్ణా జిల్లాల 2 జిల్లాల నుంచి కూడా పార్టీ ఆఫీస్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం కొద్దిసేపట్లో సచివాలయం వెళ్తున్నారన్న వార్త ఆ వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ కావడంతో ఒక్కసారిగా ఆయన క్యాంపు కార్యాలయం ఏదైతే ఉందో క్యాంపు కార్యాలయం నుంచి సచివాలయంకి వెళ్లే దారి పొడవునా కూడా ఆ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఎత్తున అభిమానులు నీరాజనం పలికారు. అలాగనే సచివాలయ దరిదాపుల్లోకి రాగానే ఏదైతే అమరావతి రైతులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించే రోజున వెళ్తున్నప్పుడు ఎలాగైతే పూలతో ఘన స్వాగతం పలికారో అలాగే పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అలాగే సేమ్ టు సేమ్ అలాగే రోడ్డు పక్కన ఇరువైపులా నుంచొని అమరావతి రైతులు పెద్ద ఎత్తున పూలతో ఘన స్వాగతం పలికారు. జై అమరావతి, జై పవన్ కళ్యాణ్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చాలా సంతోషంగా సచివాలయానికి వెళ్లారటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సచివాలయంలోకి వెళ్లడంతో కూడా అక్కడ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. ఆయన్ని కౌగిలించుకున్నారు, ఆలింగనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కూడా ఆ ప్రధానంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై గాని, అలాగే ఆ ఎన్డీఏ కూటమిలోని నేతలకు గాని, ఎమ్మెల్యేలకు గాని, మినిస్టర్స్ కు సంబంధించిన పలు అంశాలపై దీర్ఘంగా చర్చించారు. అలాగే చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఆ పార్టీ గత ప్రభుత్వంలో ఆయన 2019లో వైసీపీ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ఆ పోలవరాన్ని నిర్వీర్యం చేశారు, పోలవరాన్ని పాడు చేస్తా ఉన్నారన్నారు. ప్రస్తుతం ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ప్రతిరోజు పోలవరం గురించి అధికారులతో చర్చిస్తున్నారు. నిన్న పోలవరంకి వెళ్లి పోలవరాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి వచ్చారు. డయాలఫ్రమ్ వాళ్ళు దెబ్బతిన్న విషయాన్ని కూడా మీడియాకి వివరించారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా క్షుణ్ణంగా చెప్పారు. ఏదైతే పోలవరానికి సంబంధించిన నిధుల గురించి గాని, పోలవరానికి సంబంధించిన పనులు గాని, అలాగే ప్రధానంగా అభివృద్ధి, అటవీ శాఖకు సంబంధించిన అంశం మీద కూడా ఇరువురు కూడా దీర్ఘంగా చర్చించారు. ఏదైతే రాష్ట్రంలోని అతిపెద్ద ఫండింగ్ గాని, కేంద్రం నుంచి నిధులు వచ్చే శాఖల్లో ప్రధానమైన శాఖ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ. ఈ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. దానికి సంబంధించిన నిధులు, పంచాయతీల పనితీరు, పంచాయతీల్లో పనితీరు ఎలా ఉందనే దానిపై స్పష్టంగా ఇద్దరు కూడా క్షుణ్ణంగా మాట్లాడారు. ప్రధానంగా చూసుకుంటే సచివాలయంకి వచ్చిన ఆ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు ఘనంగా స్వాగతం పలికి ఆయన ఆలింగనం చేసుకోవటం పట్ల మాత్రం జన సైనికులు ఆనందపడుతున్నారు. అలాగే ముఖ్యంగా రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి కూడా దీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఆ స్పీకర్ గాని, అలాగే జనసేన పార్టీకి ఇవ్వదలుచుకున్న డిప్యూటీ స్పీకర్ గురించి గాని, అలాగే చీఫ్ విప్ గురించి కూడా ఆ పదవుల గురించి కూడా మాట్లాడుకున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ని ఆలింగనం చేసుకొని సచివాలయానికి ఘనంగా పిలవటంలో మాత్రం జన సైనికులు గాని, పక్కన ఎన్డీఏ కూటమి నేతలు గాని ఆనందపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ రేపు ఉదయం ఆయన పదవి బాధ్యతలు చేపట్టుతున్న నేపథ్యంలో ఆయన కార్యాలయాన్ని, ఆయన భవనాన్ని సెకండ్ బ్లాక్ లో ఉన్న 212 రూమ్ ను కూడా పరిశీలించి ఆయనకు కావలసిన రీతిలో ఏ వైపు ఆ టేబుల్ ఉండాలి, ఆఫీస్ గదిలో ఏ పట్టాలు ఉండాలి అనే దాని మీద కూడా అధికారులకి కొంత సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా కూడా ఆఫీస్ లో కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉన్నాయి. వైశాలి, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. ఇటీవల పోలవరం వెళ్లి చంద్రబాబు పరిశీలించి వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇవాళ తొలిసారిగా సెక్రటేరియట్ కు వెళ్లారు. తన క్యాబిన్ ను పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రిగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ కు పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
పలికారు. ఎయిర్పోర్టు నుంచి పవన్ తొలుత మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం సచివాలయానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు అమరావతి రైతులు పూలతో స్వాగతం పలికారు. ఆటోలు వస్తాయా?